నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. ధనమేరా అన్నింటికి మూలం అన్నాడొక సినీ కవి. నిజమే, కాకపోతే ఆ ధనంలో చిన్న పెద్ద తేడాలున్నాయి. రూపాయి మనకు గొప్ప అయితే అమెరికా డాలర్ ప్రపంచ దేశాలకే గొప్ప. మా లెక్క వేరే అంటూ మరోవైపు నుంచి కువైట్ దినార్ దర్జా ఒలకబోస్తూనే ఉంటుంది. అన్నింటికీ మూలమైన ధనంలోనూ ఇన్ని తేడాలు ఎందుకున్నాయి? ఒక దేశం కరెన్సీ మన దగ్గరుంటే రారాజులా ఎందుకు ఫీల్ అయిపోతాం? మరో దేశం కరెన్సీ ఎన్ని కట్టలున్నా సరే ఏం ప్రయోజనం లేదని ఎందుకు బాధపడతాం? ఎందుకంటే అన్నింటికీ మూలమైన ధనానికి కూడా దర్జాని ఇచ్చేది ఒకటి ఉంది. అదే చమురు. ప్రపంచ దేశాలను నడిపించేది, ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసేది, ప్రపంచ దేశాల కరెన్సీలకు కలకలలు నేర్పేది చమురే. అలాంటి చమురు మీద ఆధిపత్యం కోసం కుట్రలు, ఆంక్షలు, దురాక్రమణలు, యుద్ధాలు ఎన్నో జరిగాయి. మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. వాటన్నింటి వెనుక సహజంగా ఉన్నది అమెరికానే, ఆ దేశ కుట్రలే. ప్రపంచ రాజకీయాలను శాసిస్తోన్న చమురు కేంద్రంగా మరో పెను సంక్షోభం ప్రపంచ దేశాలను వణికించనుందా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని వెనుక అమెరికా ఉంటుంది. ఆ యుద్ధం వెనుక అమెరికా ప్రయోజనాలు ఉంటాయి. అమెరికా స్వార్థం ఉంటుంది. యుద్ధాలను రాజేయటంలో, యుద్ధ జ్వాలల నుంచి చలి కాచుకోవటంలో అమెరికా అధ్యక్షులందరిది ఒకటే శైలి అని తాజాగా ట్రంప్ క్లారిటీ ఇచ్చేశాడు. ఇంతకీ ఎక్కడెక్కడో యుద్ధాలు చేయించి అమెరికా పొందే ప్రయోజనం ఏంటి? ఆధిపత్యం కోసం, చమురు రాజకీయాల్లో ఆధిపత్యం కోసం, దాని నుంచి వచ్చే పెట్రో డాలర్ ఆధిపత్యం కోసం. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో రష్యాని దెబ్బ కొట్టడానికి అమెరికా దేన్ని ఆయుధంగా వాడుతుంది? చమురునే. వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకొచ్చేసి ప్రపంచ ప్రజలు చివాట్లు పెడుతున్నా ట్రంప్ ఎందుకంత సంతోషంగా ఉన్నారు? కారణం చమురే. భారత్ మీద 500% టారిఫ్లు విధిస్తానని ట్రంప్ ఎందుకు బెదిరిస్తున్నారు? రీజన్ ఒక్కటే, చమురు, చమురు, చమురు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ఈ ప్రశ్న ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకొచ్చేసిన ట్రంప్ నెక్స్ట్ ఏ దేశం మీద కన్నేశాడు? ఎలా దాడి చేయబోతున్నాడు అన్న ప్రశ్నలు ఓవైపు, రష్యా చైనాలకు చెక్ పెట్టడానికి ట్రంప్ పన్నుతున్న వ్యూహాలేంటి, చేస్తున్న కుట్రలేంటి అన్న ప్రశ్నలు మరోవైపు. భారత్ మీద 500% టారిఫ్ విధించడానికి ట్రంప్ ఎందుకంత తహతహలాడుతున్నారు? భారత్ మీద ట్రంప్ 500% టారిఫ్ విధిస్తే జరిగే పరిణామాలేంటి? ఈ ప్రశ్నలు ఇంకోవైపు. వెనిజులా నుంచి మొదలు పెడితే భారత్ దాకా ఉన్న ప్రశ్నలన్నింటి వెనుక అమెరికా ఉంటే, అగ్రరాజ్యం ఇలా ప్రపంచ దేశాల వ్యవహారాల్లో వేలు పెట్టడం వెనుక ఉన్నది చమురు, ముడి చమురు. చమురు చదరంగంలో ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటం కోసం అమెరికా చేస్తున్న ప్రయత్నాలు, పన్నుతున్న పన్నాగాలు మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేస్తున్నాయి. ఇంకోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపి తీరాలని ట్రంప్ చెప్తుంటే, పుతిన్ మాత్రం తనదైన శైలిలో వార్ను కంటిన్యూ చేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా రష్యా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటూనే ఉన్నాయి. రష్యాని దెబ్బ కొట్టడానికి చమురు కొనుగోళ్లపై అమెరికా ఆంక్షలు విధించిన పుతిన్ మాత్రం డోంట్ కేర్ అంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడు యుక్రెయిన్తో సంబంధం లేకుండా ఇరు దేశాల మధ్య వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీనికి కారణం కూడా చమురే. వెనిజులాకు చెందినవిగా భావిస్తున్న 2 నిషేధిత చమురు నౌకలను అమెరికా బుధవారం దిగ్బంధించింది. వీటిల్లో ఒక దానిని ఉత్తర అట్లాంటిక్, మరోదాన్ని కరేబియన్ సముద్ర జలాల్లో పట్టుకున్నట్లుగా అధికారులు బుధవారం వెల్లడించారు. అయితే అవి తమవేనని రష్యా పేర్కొనటం సంచలనం రేపింది. తొలుత వాటిలో ఒక ట్యాంకరే తమదని రష్యా చెప్పినట్లుగా వార్తలొచ్చినా 2 తమవేనని కాసేపటికే రష్యా పేర్కొంది. అమెరికా ఓ సముద్రపు దొంగ, నిబంధనలు ఉల్లంఘిస్తూ మా నౌకలను దిగ్బంధించింది అంటూ మండిపడింది. అంతేకాక వాటి రక్షణ నిమిత్తం రష్యా హుటాహుట్న జలాంతర్గాములను తరలిస్తున్నట్లుగా వస్తూ ఉన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యవహారం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అమెరికా పట్టుకున్న 2 నౌకల్లో ఒకటి బెల్లా 1, రెండోది సోఫియా. బెల్లా 1ను అమెరికా నిషేధాంక్షలు ఉల్లంఘించి తిరుగుతోందనే అభియోగాలపై నెల రోజులుగా అమెరికా నావిక దళం వెంటాడుతూ వస్తోంది. దాన్ని ఎట్టకేలకు ఉత్తర అట్లాంటిక్ జలాల్లో అదుపులోకి తీసుకుంది. గగనతల నిఘా సాయం అందించడమే కాక బెల్లా 1ను పట్టుకునేందుకు తమ యుద్ధ నౌకను బ్రిటన్ పంపింది. ఈ విషయాన్ని బ్రిటన్ రక్షణ మంత్రి జాన్ హీలీ ధృవీకరించారు. దానిని ఒక ధూర్త నౌకగా ఆయన అభివర్ణించారు. సోఫియాను కరేబియన్ జలాల్లో పట్టుకున్నట్లుగా హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రి క్రిస్టి నోయం వెల్లడించారు.
ఈ 2 చమురు నౌకలు చివరిసారిగా వెనిజువెలాలో లంగర్ వేశాయని చెప్పుకొచ్చారు. అమెరికా నెక్స్ట్ మూవ్స్ ఏంటివి, ఈలోగా రష్యా చైనా కూడా వెనిజులాకు అండగా రావటానికి దారి తీసిన పరిణామాలు ఇవి. ఈ షిప్ సీజింగ్ కానీ ఇది ఎక్కడి దాకా వెళ్తుంది, నిజంగానే రష్యా చైనా ఫిజికల్ గా గనక వెనిజులాను సపోర్ట్ చేయడానికి రంగంలో దిగితే అసలు అమెరికా రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పటిదాకా ట్రంప్ చెప్పేది ఈ వెస్టర్న్ హెమిస్ఫియర్, లాటిన్ సౌత్ అమెరికా, కారిబియన్ లో రష్యా చైనా ఇన్ఫ్లుయెన్స్ ని అంగీకరించను అని అంటున్నారు. సో థింగ్స్ ఆర్ వెరీ కాంప్లెక్స్. ఏమవుతుంది, రష్యా చైనా మూవ్స్ ఏంటి ఉంటాయి, అమెరికా మూవ్ ఏముంటుంది? ఇప్పటికైతే రష్యా అభ్యంతరాలు చెప్తున్నా రష్యన్ షిప్ ను అమెరికా క్యాప్చర్ చేసింది. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అమెరికా రష్యాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలకు కారణమవుతుంది. ఇదిగో ఇలా చూడండి, సౌదీ అరేబియా ఎంత వైభవంగా వెలిగిపోతుందో చూడండి. సౌదీ అరేబియా ఒపెక్ వ్యవస్థాపక సభ్య దేశం. మరొకసారి ఇలా చూడండి, ఇది వెనిజువెలా, ఇది కూడా ఒపెక్ వ్యవస్థాపక సభ్య దేశమే. ఇదేమో ఇరాక్, ఇది కూడా ఒపెక్ వ్యవస్థాపక సభ్య దేశమే. చమురు ఉత్పత్తి చేయటం మాత్రమే కాదు, చమురు ధరల స్థిరత్వం కోసం విధానాలను సమన్వయం చేసే ఉద్దేశంతో ఒపెక్ ఏర్పాటు చేశారు. ఇంతగా సౌదీ అరేబియా వెలిగిపోతోంది కదా. చమురు నిక్షేపాలు అత్యధికంగా కలిగిన దేశాల జాబితాలో సౌదీ అరేబియాది 2వ స్థానం. మరి మొదటి స్థానం ఎవరిదో తెలుసా? వెనిజువెలాది. కానీ ఆ దేశం పరిస్థితి ఘోరంగా ఉంది. అలానే అత్యధికంగా చమురు నిక్షేపాలు కలిగిన దేశాల జాబితాలో ఇరాన్ది 3వ స్థానం, ఇరాక్ది 4వ స్థానం. ఆ దేశాలు అమెరికా విధించిన ఆంక్షల మధ్య నలిగిపోయి పేదరికంతో ఉగ్రవాదంతో నలిగిపోతున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే చమురు నిక్షేపాలు ఉండటం ఒక వరం. కానీ ఆ చమురు నిక్షేపాలు అమెరికా కనుసన్నల్లో లేకపోతే ఆ వరమే శాపమైపోతుంది. వెనిజువెలా మీద అమెరికా చేసిన తాజా దురాక్రమణే అందుకు ఉదాహరణ. ప్రపంచంలోనే అతి ఎక్కువ చమురు నిల్వలు కలిగిన దేశాల్లో వెనిజువెలా ఒకటి. వెనిజువెలా వద్ద దాదాపు 303 బిలియన్ బ్యారెళ్ల నిర్ధారిత చమురు నిల్వలు ఉన్నట్లుగా అంచనా. డ్రగ్స్ నియంతృత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణ, ఇలా చాలా చాలా అంశాలను ప్రస్తావిస్తూ వెనిజువెలా మీద దాడిని అమెరికా సమర్థించుకుంటోంది. కానీ అసలు కారణం అమెరికా కనుసన్నల్లో వెనిజువెలా చమురు అమ్మకాలు చేయటం లేదు. ఆ మాటకొస్తే అసలు అమెరికాని ఎప్పుడూ లెక్క చేయలేదు కాబట్టి వెనిజువెలా మీద ఆంక్షలు కోరడాన్ని జలిపించింది. వెనిజువెలాపై పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో అక్కడి 80% చమురును ప్రస్తుతం చైనాయే చౌకగా కొనుగోలు చేస్తోంది. వెనిజువెలా కూడా డాలర్తో నిమిత్తం లేకుండా రకరకాల కరెన్సీల్లో బార్డర్ పద్ధతుల్లో చమురు అమ్ముతోంది. చైనాకు ఆ దేశ కరెన్సీ యువాన్లోనే చమురు అమ్మేస్తోంది. అంతే, అమెరికా తనదైన శైలిలో నికోలస్ ని ఎత్తుకొచ్చేసింది. మన కళ్ల ముందు కనిపిస్తున్న వెనిజువెలా మాత్రమే కాదు, కాస్త వెనక్కి తిరిగి చూస్తే అమెరికా చమురు ఆధిపత్యానికి, పెట్రో డాలర్ ఆధిపత్యానికి ఎన్నో దేశాలు, ఎందరో నేతలు బలైపోయారు. ఇరాక్ ను తిరుగులేని విధంగా పాలిస్తున్న సద్దాం హుస్సేన్ పై పగబట్టిన అమెరికా కేవలం తనకు అనుకూలంగా లేడన్న కారణంతో ఆయన్ను పదవి నుంచి దించేసింది. అణు, జీవ, రసాయన వంటి సామూహిక విధ్వంస ఆయుధాలు ఉన్నాయని ఆరోపణలు మోపింది. కానీ ఇరాక్ అంతటా గాలించినా వీటిని నిరూపించలేకపోయింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై జరిగిన ఉగ్రదాడికి సద్దాం మద్దతిచ్చారంటూ ఆరోపించింది. ఆరోపణలు నిరూపించలేకపోయింది. ఇరాక్ లో భారీ చమురు నిల్వలపై కన్నేసిన అమెరికా అవి సొంతం కావాలంటే సద్దాంని తప్పించాలని పన్నాగం పన్నింది. అదే సమయంలో అటు సద్దాం హుస్సేన్ కూడా ముడి చమురును డాలర్లలో కాకుండా యూరోల్లో అమ్మటం మొదలుపెట్టారు. దీన్ని ఏ మాత్రం సహించని అమెరికా చివరకు ఆయుధ తనిఖీల్లో ఐక్యరాజ్య సమితి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలతో సద్దాంపై ఆపరేషన్ ఇరాక్యూ ఫ్రీడమ్ అంటూ దాడులకు దిగింది. అమెరికా దాడుల నుంచి తప్పించుకున్న సద్దాంని వెతికి ఒక బంకర్లో అమెరికా సైనికులు పట్టుకున్నారు. సామూహిక ఊచకోత ఆరోపణలపై ఇరాక్ కోర్టు ఉరిశిక్ష వేసింది. ఇరాక్ మీద దాడులు చేసి తన పట్టు బిగించిన వెంటనే అమెరికా చేసిన మొదటి పని ఇరాకీ చమురును మళ్లీ డాలర్లకు అమ్మేలా చేయటమే. అలానే లిబియా అధినేత గడాఫీ డాలర్కు బదులు ప్రత్యామ్నాయ కరెన్సీ గురించి ఆలోచించడం మొదలు పెట్టగానే మానవత్వ పరిరక్షణ పేరుతో అమెరికా తన పని మొదలు పెట్టింది. గడాఫీని అంతమొందించడమే కాదు, లిబియాని సర్వనాశనం చేసేసింది. నాటోలో సభ్యత్వం ఇస్తామని లేనిపోని ఆశలు యుక్రెయిన్ కి రేపి రష్యా యుక్రెయిన్ మీద దురాక్రమణకి దిగేలా చేసింది అమెరికానే. ఆ తర్వాత యుక్రెయిన్ కి ఆయుధ సాయం చేస్తూ రష్యాతో యుద్ధాన్ని కొనసాగించేలా చేసింది అమెరికానే. రష్యా ధాటికి తట్టుకోలేక యుక్రెయిన్ అల్లాడిపోతున్న వేళ పుతిన్ కి చెక్ పెట్టడానికి ఆంక్షల అస్త్రాన్ని సంధించింది అమెరికా. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై ఆంక్షలు ఉన్నా యుక్రెయిన్ పై యుద్ధం మాత్రం ఆ పుతిన్ ఆపలేదు.
అదే సమయంలో భారత్ రష్యా నుంచి భారీగా ముడి చమురు కొనుగోలు చేయటం మొదలుపెట్టింది. రష్యా కూడా డాలర్లలో కాకుండా రూపాయల్లోనే ముడి చమురును మనకు విక్రయిస్తోంది. దీన్ని ఏమాత్రం సహించలేని ట్రంప్ ఇప్పటికే టారిఫ్ వార్ను ప్రకటించారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకే 25% టారిఫ్స్ ను విధించారు. ఇప్పుడు ఎవ్వరూ ఊహించని విధంగా మళ్లీ అదే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు 500% సుంకాలు విధించడానికి ట్రంప్ రెడీ అయిపోయారు. రష్యా నుంచి చమురు కొంటూ యుక్రెయిన్తో యుద్ధానికి నిధులు సమకూరుస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ దేశాలను అడ్డుకోవటానికి ఆంక్షల బిల్లుకి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే వారమే ఈ బిల్లుపై ఓటింగ్ జరగనుంది. ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తే ఆయా దేశాలపై 500% టారిఫ్ ను విధిస్తారు. చైనా, భారత్లు ఎలాగైనా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకుండా చూడాలన్నదే ట్రంప్ పంతం. జరుగుతున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది. ప్రపంచ రాజకీయాలను శాసిస్తున్న చమురు రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలను సృష్టించబోతోందన్నది ఆందోళనకరంగా మారింది. యుఎస్ డాలర్ ఇది కేవలం ఆ దేశ కరెన్సీ మాత్రమే కాదు. ప్రపంచంపై అమెరికా ఆధిపత్యానికి డాలర్ ఒక చిహ్నం. ప్రపంచం మీద అమెరికా పెత్తనానికి డాలర్ ఒక కారణం. అగ్రదేశంగా అమెరికా వెలిగిపోవటానికి డాలర్ ఒక రీజన్. అలాంటి డాలర్ విలువ పడిపోతే అమెరికా విలువ పడిపోయినట్లే. డాలర్కి డిమాండ్ తగ్గిపోతే అమెరికా బలం తగ్గిపోయినట్లే. డాలర్కి ప్రాభవం మసకబారితే అమెరికా స్థాయి దిగజారిపోయినట్లే. అమెరికా డాలర్కి ఆ క్రేజ్ని, డిమాండ్ని, పవర్ని ఇస్తుంది చమురే. ప్రపంచ ప్రజలంతా అమెరికా డాలర్కి ఉన్న శక్తిని అపురూపంగా చూస్తుంటే ఆ డాలర్కి ఆ శక్తిని ఇస్తున్న చమురుని వైట్ హౌస్ అంతే అపురూపంగా చూస్తూ ఉంటుంది. పెట్రో డాలర్ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే క్రమంలో ఎన్ని దారుణాలకైనా, ఎన్ని యుద్ధాలకైనా, కుట్రలకైనా, ఎన్ని దేశాల ఉసురు పోసుకోవటానికైనా అగ్రరాజ్యం సై అంటూనే ఉంది. అమెరికా ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం. కేవలం ధనిక దేశం మాత్రమే కాదు, అత్యంత శక్తివంతమైన దేశం కూడా. ప్రపంచ దేశాలపై అమెరికా చేస్తున్న పెత్తనానికి దశాబ్దాల చరిత్ర ఉంది. దీనికి కారణం అమెరికా డాలర్కి ఉన్న శక్తి. ఇంతకీ ఆ అమెరికా డాలర్కి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో, వస్తోందో తెలుసా? చమురు నుంచే. ప్రపంచవ్యాప్తంగా చమురు లావాదేవీలను తన కనుసన్నల్లో ఉంచుకోవాలని అమెరికా తప్పించటం వెనుక, పెట్రో డాలర్ ఆధిపత్యం కోసం ఎన్ని కుట్రలకైనా సై అనటం వెనుక కారణం చమురే. ప్రపంచ చమురు సంక్షోభం తర్వాత 1974లో సౌదీ అరేబియా ప్రభుత్వం అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్తో ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం సౌదీ అరేబియా చమురు ఎగుమతులు డాలర్లలో ఉండాలని నిర్ణయించారు. చమురును డాలర్లలోనే విక్రయించాలనే ఒప్పందం కుదరటానికి ముందు అమెరికా కరెన్సీ విలువ ఆ దేశం వద్ద ఉన్న బంగారం నిల్వలతో ముడిపడి ఉండేది. దీన్ని గోల్డ్ స్టాండర్డ్ గా వ్యవహరించేవారు. 1974లో సౌదీ తదితర అరబ్ దేశాలు చమురు ఉత్పత్తిని పరిమితం చేయటంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగిపోయాయి. దాంతో అమెరికా రంగంలోకి దిగి సౌదీ అరేబియా డాలర్లలోనే చమురు అమ్మకాలు జరపాలని, మిగులు ఆదాయాన్ని అమెరికా ప్రభుత్వ బాండ్లలో మదుపు చేయాలని ఒప్పించింది. దానికి బదులుగా సౌదీకి సైనిక, ఆర్థిక సాయం చేస్తామని ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియా తన డబ్బును అమెరికా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టింది. అయితే సౌదీ అరేబియా, అమెరికాల మధ్య ఒప్పందం కేవలం ఆ రెండు దేశాలకే పరిమితం కాలేదు. తర్వాతి రోజుల్లో ఒపెక్ దేశాలన్నీ ఆ బాటలోనే నడిచాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధర డాలర్లలో నిర్ణయించడం మొదలైంది. ఈ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు చమురుతో పాటు ట్రెజరీ బాండ్లను కొనటం, విదేశీ సరుకులను కొనటానికి, సర్వీసులను వినియోగించుకోవటానికి విదేశీ మారక నిల్వలను డాలర్లలోకి మార్చటం ప్రారంభించాయి. పెట్రో డాలర్ ఒప్పందం వెనుక సౌదీ అరేబియా, అమెరికా తమ తమ ప్రయోజనాలను చూసుకునే నాడు ఒప్పందం చేసుకున్నాయి. ప్రపంచంలో చమురు ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే దేశాల్లో సౌదీ అరేబియా పెద్దది. ఒపెక్ పైన సౌదీ అరేబియాకి గట్టి పట్టుంది. ఆయిల్ ట్రేడ్ తో తమ దేశ అవసరాల కన్నా సౌదీ అరేబియా ఎక్కువ సంపాదిస్తోంది. ఈ రెవెన్యూ మిగుల్ని ఏ కరెన్సీ రూపంలో సేవ్ చేయాలన్న సమస్య నాడు సౌదీ అరేబియాని వేధించింది. అటు ఒపెక్ దేశాలది ఇదే సమస్య. అప్పుడు వాళ్ళు డాలర్ ని ఎంచుకున్నారు. డాలర్ రూపంలో ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా ఖర్చు పెట్టొచ్చు. దీంతో ఆయిల్ ట్రేడ్ ని డాలర్లలో మాత్రమే నడపటం మొదలుపెట్టారు. అటు అమెరికా కూడా తన ప్రయోజనాల కేంద్రంగానే పెట్రో డాలర్ ఒప్పందం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ ట్రేడ్ డాలర్స్ లో జరిగితే డాలర్ డిమాండ్ అమాంతం పెరుగుతుంది. అమెరికా ఎకానమీకి ఎంత బెనిఫిట్ అవుతుంది? ఇలా సౌదీ అరేబియా, అమెరికా రెండు దేశాలు కూడా 50 ఏళ్ల క్రితం పెట్రో డాలర్ ఒప్పందం చేసుకున్నాయి.
అనుకున్నట్లుగానే యుఎస్ డాలర్ చాలా పవర్ఫుల్ గా మారింది. అంతేకాదు నాటి నుంచి ప్రపంచ వ్యాపారంలో అంతర్జాతీయ లావాదేవీలకు ప్రాధాన్యత కలిగిన కరెన్సీగా డాలర్ స్థానం బలోపేతం అవుతూనే ఉంది. అత్యధిక లిక్విడిటీని కలిగి ఉండటం, దీని మారకం రేటు ఇతర కరెన్సీల కంటే స్థిరంగా ఉండటంతో ప్రపంచంలో లావాదేవీలకు ఎక్కువ మంది ఆమోదించిన కరెన్సీగా యుఎస్ డాలర్ అవతరించింది. ఒకవైపు ముడి చమురు కొనుగోళ్లు మొత్తం యుఎస్ డాలర్ల కేంద్రంగానే సాగటం మొదలైన తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్లో అనేక వస్తువుల అమ్మకాలు కొనుగోళ్లు కూడా యుఎస్ డాలర్స్ లోనే ప్రధానంగా సాగుతూ వచ్చాయి. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అమెరికాకు ఆధిపత్యం దక్కింది. డాలర్కు గిరాకీ పెరిగిపోవడంతో ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే దాని విలువ అమాంతం పెరిగింది. అందరికీ డాలర్లు అవసరం కావడంతో అమెరికా తన కరెన్సీని కేవలం కరెన్సీగానే చూడటం మానేసింది. తన కరెన్సీనే ఒక వెపన్ గా మార్చుకుంది. అమెరికాకు ఎదురు తిరిగే దేశాలకు డాలర్లు చిక్కకుండా చేస్తే వాటి ఎగుమతులు దిగుమతులకు విఘాతం కలుగుతుంది, పెట్టుబడులు ఆగిపోతాయి. డాలర్తో పోలిస్తే ఆ దేశాల కరెన్సీ విలువ పడిపోయి విదేశీ రుణాలపై అసలు వడ్డీ చెల్లింపు మోయలేని భారమవుతుంది. అదే సమయంలో తన పెట్రో డాలర్ ఒప్పందానికి ఏమాత్రం ఇబ్బంది రాకుండా అమెరికా అనుక్షణం చూసుకుంటూనే ఉంది. పెట్రో డాలర్ ఒప్పందం తర్వాత ఆయిల్ ట్రేడ్ ని డాలర్స్ లో కాకుండా యూరోల్లో జరపాలన్న ప్రయత్నాలను అత్యంత కఠినంగా అణిచివేసింది. సద్దాం హుస్సేన్, గడాఫీ నుంచి మొదలు పెడితే తాజా వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్ వరకు అందరూ డాలర్లలో కాకుండా చమురు అమ్మకాలు చేసిన వాళ్లే. తమ దేశంలో చమురు నిక్షేపాలపై అమెరికా ఆధిపత్యాన్ని ధిక్కరించిన వాళ్లే. వారినెవ్వరినీ అమెరికా వదిలిపెట్టలేదు. ప్రపంచ చమురు రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని నిలుపుకుంటూ దాన్ని అడ్డొచ్చిన దేశాలను నామరూపాలు లేకుండా చేస్తోంది అమెరికా. చమురు నిల్వలు అపారంగా ఉండటం ఒక వరం. ఆ చమురు నిల్వలను అమెరికా కనుసన్నల్లో ఉంచకపోతే అప్పుడదే పెను శాపం. అలానే చమురుపై అధికంగా ఆధారపడిన దేశాలకు ఈ చమురు చదరంగంలో ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ కోణంలో చూస్తే ఇప్పటికే ఇండియా అత్యంత కీలకంగా మారింది. మరో దశాబ్ద కాలంలో చైనాకు మించి ఇండియాలోనే చమురు గిరాకీ పెరగనుందని అనేక అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. అంటే ముడి చమురుని కొనుగోలు చేయటంలో మనం మరో 10 ఏళ్లలో చైనాని దాటిపోతామన్నమాట. అదే సమయంలో మన మీద పెత్తనం చేయాలన్న అమెరికా ఆరాటం కూడా పెరగనుందన్నమాట. అంటే రాబోయే రోజుల్లో చమురు కేంద్రంగా జరిగే ఆధిపత్య పోరులో మన పాత్ర పెరగటమే కాదు, మన ప్రాధాన్యత పెరగటమే కాదు, మన ముందు మరిన్ని సవాళ్లు కూడా పెరగబోతున్నాయి. చమురు ఉత్పత్తి చేసే దేశాలే కాదు, చమురును భారీగా కొనుగోలు చేసే దేశాలు కూడా చమురు చదరంగంలో భాగం అవ్వాల్సిందే. ఈ కోణంలో చూసినప్పుడు భారత్ ప్రాధాన్యత రాబోయే రోజుల్లో మరింత పెరగనుంది. అలానే భారత్ ముందు మరిన్ని సవాళ్లు కూడా ఉండనున్నాయి. గత దశాబ్ద కాలంలో అంతర్జాతీయ చమురు గిరాకీ వృద్ధిని చైనానే ముందుండి నడిపించింది. వచ్చే దశాబ్దంలో మాత్రం భారత్ ఆ పని చేస్తుందని 2025లో మోడీస్ రేటింగ్స్ నివేదిక పేర్కొంది. ప్రపంచ చమురు వినియోగదారుల్లో చైనా, భారత్ వరుసగా 2-3 స్థానాల్లో ఉంటున్నాయి. అయితే వచ్చే 10 ఏళ్లలో చైనాని దాటుకునే భారత్లో చమురుకు గిరాకీ పెరుగుతుందని మోడీస్ రేటింగ్స్ అంచనా వేస్తోంది. అదే సమయంలో భారత్ తన అవసరమైన ముడి చమురులో 90% దిగుమతుల మీదే ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో పెట్రో డాలర్ ఆధిపత్యం నిలబెట్టుకునే క్రమంలో అమెరికా పన్నే పన్నాగాల వల్ల మనకు ఎంత ఎఫెక్ట్ పడుతుందన్నది ఆందోళనకరంగా మారింది. రష్యా నుంచి మనం ముడి చమురు కొనుగోలు చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమెరికా 500% సుంకాలతో దాడి చేయటానికి రెడీ అవుతోంది. చైనా, భారత్, బ్రెజిల్ దేశాలను లక్ష్యంగా చేసుకునే ట్రంప్ కనివిని ఎరుగని స్థాయిలో టారిఫ్ వార్కి సై అంటున్నాడు. రష్యాతో మనకున్న అనుబంధం ఈనాటిది కాదు. ఇంధనం, రక్షణ, దౌత్యం అనే 3 స్తంభాలపై రష్యాతో ఇండియా బంధం అనాదిగా ముడిపడి ఉంది. ఇందులో ఇంధనం ఇరు దేశాల సంబంధాల్లో కీలకంగా నిలుస్తోంది. ఇండియా చమురు దిగుమతుల్లో దాదాపు 35% వాటా రష్యాదే. 2021లో మాస్కో నుంచి $230 కోట్ల విలువైన చమురును ఇండియా కొంది. 2024లో అది $5,270 కోట్లకు చేరింది. రాయితీపై లభిస్తున్న చమురును పెద్ద మొత్తంలో తెప్పించుకోవటం ఇండియా ఇంధన భద్రతకు అక్కరకొస్తోంది. రక్షణ రంగంలోనూ ఇరు దేశాల సంబంధాలు బలంగా ఉన్నాయి. ఫైటర్ జెట్లు, జలాంతర్గాములు, ట్యాంకులు, గగనతల రక్షణ వ్యవస్థలు తదితరాలను భారత్కు రష్యా సరఫరా చేస్తోంది. వాటికి సంబంధించిన సేవలను అందిస్తోంది. బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ,
తూర్పు ప్రాంత ఆర్థిక మండలి తదితర బహుళపక్ష వేదికలకు తోడు అణుశక్తిలో సహకారం, అంతరిక్ష అన్వేషణ, ఎరువుల అనుసంధాన ప్రాజెక్టులు వంటి వాటితో ఇరు దేశాల దౌత్య సంబంధాలు అల్లుకుపోయాయి. సోవియట్ యూనియన్ చీలికలు పీలికలైన తర్వాత కూడా భారత్తో రష్యా స్నేహ సంబంధాలు నిలదొక్కుంటూ వచ్చాయి. కశ్మీర్పై భారత్ తిరకాటంలో పడకుండా ఐరాసాలో రష్యా తన వీటో గొడుగు పడుతోంది. దానికి తగ్గట్లుగానే యుక్రెయిన్పై యుద్ధం పర్యవసనంగా రష్యాపై ఆంక్షలు విధించాలని పశ్చిమ దేశాలు పదే పదే కోరినా భారత్ తలొగ్గలేదు. ఈ విషయంపై అమెరికా విధిస్తానన్న సుంకాల బెదిరింపును కూడా భారత్ ఖాతరు చేయలేదు. అదే సమయంలో అటు అమెరికాతోనూ భారత్ స్నేహాన్ని కొనసాగిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ట్రంప్ భారత్ మీద 500% సుంకాలు విధిస్తానంటున్న వేళ ఇకపై చమురు కొనుగోలు విషయంలో భారత్ కొత్త ఆలోచనలు చేయక తప్పదా అన్న ప్రశ్న తెరపైకి వస్తోంది. అదే సమయంలో భారత్, చైనాలకు రష్యా ముడి చమురు అమ్మకపోతే యుక్రెయిన్పై యుద్ధాన్ని కొనసాగించడం కష్టమవుతుంది. అమెరికా, రష్యా, భారత్, చైనాలు చమురు చదరంగంలో ఎలాంటి పావులు కదుపుతాయన్న కోణం ఆసక్తితో పాటు ఆందోళన కూడా రేపుతోంది. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి.